హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోనైతే లేట్గా పోస్ట్ చేస్తున్నాను, కాస్త బిజీగా ఉండి. ముందుగాలనైతే ఇలా శనగపప్పునైతే ఉడకబెట్టేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పోలేలు చేయాలి కాబట్టి అందులోకి అయితే పప్పు మెత్తగా కాకుండా ఇలా పలుకుగా ఉండేలాగానైతే చూసుకోవాలి. ఇలా ముందుగానైతే ఇలా ఫస్ట్ అయితే పప్పునైతే తీసుకుంటున్నాను. ఇది మనం కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి, కాస్త మెత్తగా అవుతుంది. అలా మెత్తగా అయితే పోలేలు అనేది సరిగ్గా రావు. ఇలా వాష్ చేసి అయితే పొయ్యి మీద పెట్టేశాను. పప్పు ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ పప్పులో కాస్తన్ని వాటర్ వేసి మళ్ళీ కాస్తంత ఆయిల్ అయితే వేసేసాను. అడుగు అంటకుండా అని చెప్పేసి కాస్తంత ఆయిల్ అయితే వేసాను. సో ఇప్పుడు ఇదైతే మనం ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్తంత పలుకుగా మనమైతే ఈ పప్పునైతే ఉడకబెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే పప్పు అయితే ఉడికింది. ఈ వాటర్ని మనం ఎప్పుడైనా పారేస్తాం కదా, ఈ ఉగాదికి అయితే ఈ వాటర్ని అయితే పాడేయకూడదు. ఎందుకంటే ఈ వాటర్ మనకి ఈ పప్పు ఉడకబెట్టిన వాటర్ తోటే కట్టుచారు చేస్తాను. సో అలా అని చెప్పేసి నేనైతే వాటర్ తీయట్లేదు, పక్కగా పారేయకుండా పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి, పప్పు అయితే ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకు, ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా పలుకు తగులుతుండాలి అలా. ఎందుకంటే మనం ఈ పప్పుని మళ్ళీ రోట్లో వేసి లేదా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. నేనైతే రోట్లో వేసి కూడా దంచుకోవచ్చు. అప్పట్లోనైతే రోట్లో వేసి దంచేవాళ్ళు, ఇప్పుడైతే మిక్సీ వచ్చాయి కాబట్టి మిక్సీలోనైతే వేసుకుంటున్నాను. ఇలా ఈ చారు ఈ వాటర్ని అయితే నేను పక్కగా తీసేసి పప్పునైతే జల్లెట్లోకి అయితే వేసి పెట్టేసేసుకోవాలి. ఎందుకంటే పప్పు గాలి ఆడడానికి అయితే మనం పెట్టేస్తామనుకోండి, మరి అంత పలచగా కాకుండా మెత్తగా కాకుండా ఉండిపోతుంది. అదే వాటర్లో పెడితే మెత్తగా అవుతుంది. ముందుగా అయితే ఇలా ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే మైదా పిండి అయితే యాడ్ చేశాను. ఇందులోకి కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చాలామంది గోధుమ రవ్వతో చేస్తారు, మేమైతే మైదా పిండితో అయితే చేస్తాను. ఇలా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. కాస్తంత ఆయిల్ కూడా పైనుండి వేసుకొని మనం తడుపుకోవాలి పిండిని. ఇందులోకి చెప్పాను కదా, ఆయిల్ అయితే వేసుకుంటే పిండి అనేది మరి మంచిగా నానుతుంది కాబట్టి ఇలా వేసి కలిపేసుకోవాలి. ఎప్పుడైనా నేను గోధుమ పిండి చపాతీలకి నానబెట్టేటప్పుడు ఇలా ఆయిల్ వేసి నానబెడతాను. అలా అని ఇప్పుడు పోలేలు చేస్తున్నాం కాబట్టి దానికి కూడా ఇలాగే నానబెడతాను. చాలామంది భక్షాలు అని అంటారు, మన తెలంగాణ స్టైల్ అయితే పోలేలు అని అయితే అంటాం. ఇలా పిండి అయితే తడుపుకున్నాను. ఇలా కాస్తంత మెత్తగా తడుపుకున్నాను. ఈ పోలేలు అనేది ఈ ఉగాది టైంలో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడన్నా తినాలి అని అనుకున్నప్పుడైతే చేస్తే అంత టేస్ట్ అయితే అనిపించదు. ముందుగా అయితే ఇలా నానిపి పెట్టుకున్న పిండిలోకి అయితే మనం ఒక 4-5 కప్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే పిండి ఎంత ఆయిల్లో నానితే అంత మంచిగా సాగుతుంది కాబట్టి పోలేలు చేయడానికి పిండి అనేది మనకి లూజుగా మంచిగా ఉంటుంది కాబట్టి ఇలా ఫస్ట్ ఆయిల్ వేసి అయితే కలిపేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక 4-5 కప్స్ ఆయిల్ వేద్దామన్నాను కదా, ఇలా ఈ గిన్నెలోకి అయితే పిండిని ఇలా వేసేసి పెట్టేసి అందులో పైన నుండి ఆయిల్ అయితే వేసేసుకున్నాము. మేమైతే ఇలా చేస్తాము పోలేలు. మీరందరూ ఎలా చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా చాలామంది మనకి చక్కెరతో చేస్తారు కదా, మేమైతే బెల్లంతో అయితే పూర్ణం రెడీ చేస్తాము. పిండి అయితే మంచిగా నానడానికి ఒక 4-5 అవర్స్ నానబెట్టేసిస్తాను. చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. పిండి అనేది మనకి చేతికి, మనం ముద్ద చేతికి పట్టుకుంటాం కదా, ఆ ముద్ద అనేది చేతి వేళ్ళకి అంటుకోకుండా ఉండడానికి మనం ఆయిల్ అయితే ఎక్కువగానే తీసుకోవాలి. ఈ బొబ్బెట్లు మనం కాల్చుకునేటప్పుడు పెంకపై వేసేటప్పుడు నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు.
టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదైతే తెలంగాణ స్టైల్లో చాలామంది చేస్తారు కాబట్టి ఈజీ ప్రాసెస్. కానీ రాని వాళ్ళమైతే కాస్త టఫ్ ప్రాసెస్. ఇది నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని అయితే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఇలా రోల్లోకి అయితే నేను బెల్లం ఇలానైతే వేసాను. ఈ పప్పునైతే ఆరబెట్టేసుకొని ఇలానైతే పొడి పొడిలాగా మిక్సీలోనైతే మిక్సీ పెట్టేసేసుకున్నాం పక్కకి. సో మనం బెల్లం ఒకటేసారి పప్పులోకి వేసి దంచితే పప్పు అనేది మెత్తగా అవుతుంది. ఇదైతే ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలాచి, సోంపు, ఇదిగోండి పూర్ణం ఇలానైతే రెడీ చేసుకున్నాను. పప్పు, బెల్లం అనేది ఫస్ట్ మనం దంచుకోవాలి. బెల్లం దంచాకనే పైనుండి మనం ఏదైతే మిక్సీ పట్టి పక్కన ఉంచామో పప్పు, ఆ పప్పునైతే వేసుకుంటూ దంచాలి. ఎందుకంటే మెత్తగా అవ్వకుండా చూసుకుంటా దంచుకోవాలి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతో వాల్యుబుల్. ఇలా బొబ్బట్లు అయితే ఇలా పెంక పైన వేసి 2 సైడ్లు మలుపుకొని కాల్చుకోవాలి. ఫస్ట్ పూర్ణం పిండిని ఇలా వెడల్పుగా చేసి అందులో ఇలా పూర్ణం పెట్టేసి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసి దానిపైన మనం హ్యాండ్తో ఇలా అంటే రొట్టెలు చేసే కర్రతో అయితే చేసుకోవాలి. ముందుగా నేను పప్పును ఉడకబెట్టి నీళ్ళు అనేది పక్కన పెడతానన్నాను కదా. ఈ వాటర్లోకి మనం కాస్తంత చింతపండు, కాస్తంత బెల్లం, కాస్తంత పూర్ణం అయితే యాడ్ చేసేసుకుంటాను. ఎందుకంటే కట్టుచారు ఇవాళ కంపల్సరీ పెట్టాలంట. సో అలా అని చెప్పేసి ఇలా ముందుగా అయితే పప్పును ఉడకబెట్టిన వాటర్లోకి ఇలా చింతపండు నానబెట్టేసుకుంటున్నాను. ఇలా బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. మంచిగా కరిగిపోతుంది బెల్లం కూడా ఈ వాటర్లోనైతే. కాస్తంత పూర్ణం కూడా నేను తర్వాత యాడ్ చేశాను. ఇలా అయితే నానబెట్టేసేసాను. కట్టుచారు అనేది చాలామంది ఇష్టంతో తింటారు. ఎందుకంటే తీయగా కాస్త ఒగరుగా పుల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు. ఇంకా వేరే ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. నాకు తెలిసిన పద్ధతిలో మేము చేసుకునేది ఎలా చేస్తామో అదైతే నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. కట్టుచారు అనేది ఇంకెలా చేసుకోవచ్చో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రెడీ చేస్తారు కాబట్టి అడుగుతున్నాను. ముందుగా అయితే బాండి పెట్టేశాను. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు మనం కట్టుచారు అయితే చేసుకోబోతున్నాము. ఇందులోకి అయితే మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అయితే పోపు దినుసులు అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న చింతపండు, బెల్లం అవి ఉన్నాయి కదా, అది గుజ్జు అయితే పక్కన తీసేసుకున్నాను. ఇలా వేసుకున్న దాంట్లోకి అయితే ఈ వాటర్ అనేది అందులోకి అయితే వేసేసాను. ఇందులోకి అయితే మనం చిటికెడు పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కారం అయితే యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇది కాసేపు మసలాక మనం పొయ్యి అనేది ఆఫ్ చేసేసుకుంటే అంతే, రెడీ. కట్టుచారు, తెలంగాణ స్టైల్ కట్టుచారు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Aberam Vlogs 786.